ముందు ఇవన్నీ ఎందుకు? ఆయనకు సలహా ఇవ్వు. మీకు విషయం చెప్తాను. ఈ దేశ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఆయన 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఈ 5 సంవత్సరాల్లో 2019లో ఆయన ఇచ్చిన మేనిఫెస్టో, మళ్ళీ 24లో మళ్ళీ ఇచ్చిన మేనిఫెస్టో దేశ రాజకీయాలకు కొత్త రంగుని తీసుకొచ్చింది. ఏదైతే అధికారంలో ఉన్న వాళ్ళు 100 పేజీలు, ఇది ఎవరిది? చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో 2014. ఎన్ని పేజీలు ఉన్నాయి చూడండి, ఎన్ని పేజీలు ఉన్నాయి? పేజీ నెంబర్ లేదు, పేజీ నెంబర్ లేదు. 50 పేజీలు, అటు ఇటు కలిపితే 100 పేజీలు, 50 పేజీలు మేనిఫెస్టో. ఇప్పుడు 2014 చూశారు కదా. ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. మా మేనిఫెస్టో 2019లో 4 పేజీలు మేనిఫెస్టో, మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని మేము ఇంకో 8 పేజీలు అంటే మా మేనిఫెస్టోకి వచ్చేసారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసే నిబద్ధతతో చేయాలని ఓ నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేది తెలుసా? ఈ మేనిఫెస్టోవే. అవునా కదా? ఎందుకు 50 పేజీలు 100 పేజీలు వేయలేదు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఎవడు నమ్మడు. అందుకు ఈ మేనిఫెస్టోలో భగవద్గీతగా మేము వచ్చి పెట్టాం. సచ్చినట్టుగా ఇప్పుడు మా 2019లో మేము చేసామో ఆ దానికి ఇప్పుడు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఎవరందరూ? ఈ ముఠ అంతా, ఈ ఫ్రంట్ ఏమన్నా వెళ్ళి ఏంటండి ఇది తెలుగుదేశం కూటమి, తెలుగులో కూటమి, ఇంగ్లీష్లో ఫ్రంట్. ఈ కూటమి అంతా ఈ 4 వచ్చారు. మళ్ళీ ఇంకొక ఇంగ్లీష్ చూడండి, ఇంకో తమాషా. కూటమిలో 2014లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ తాలూకా స్థాపించిన ఆదినాయకుడు ఎన్టీ రామారావు ఫోటోలు 14లో. ఇప్పుడు కూటమి మేనిఫెస్టోలో ఎవరు ఉన్నాయి? ప్రజాగర్వం పెట్టి 2. మరి మిగతా 2 ఏమి లేదు. అలా పార్టీలు లేరు ఉన్నారు. ఈ మేనిఫెస్టో గారి సంబంధం ఉందా లేదా? అది పార్టీలో దీన్ని అంగీకరించినప్పుడు ప్రజలు ఎందుకు అంగీకరించాలి? డైరెక్ట్ క్వశ్చన్, నా ప్రశ్న. మీ కూటమి పార్టీలే దీన్ని అంగీకరించినప్పుడు, వాళ్ళందరూ లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు అసలు దీని గురించి అసలు ఆలోచన చేయాలి, డిస్కస్ చేయాలి? ఇది చెత్తబొట్లు బయట పనికొస్తారు తప్ప ఇది దేనికి పనికొస్తా? చెప్పండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు, దీనికి ఆన్సర్ చెప్పనండి. ఎవరైనా కూటమిలో ఉన్నప్పుడు ఇక అందరూ కలిపి మా మేనిఫెస్టో బొమ్మలు వేసి పెట్టారు, ఇదిగో ఇచ్చారు, ఎంత మేనిఫెస్టోని ఇచ్చారు. మరి వాళ్ళు వచ్చి ఇంత ఎందుకు ఇచ్చారు?
అంటే ఇంతమందికి ఇచ్చారంటే మా మా వైసీపీ మేనిఫెస్టో కూడా 5-6 పేజీలు ఉంది కాబట్టి మేము 5-6 పేజీలు ఇవ్వాలి ఫ్యాషన్ కానీ మా లైన్కి వచ్చారు, సంతోషం. మీరు అన్నీ మా కాపీలు కొడతారు కాబట్టి ఇది మా కాపీ కొట్టారు, సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిక్సూచి కాబట్టి వచ్చారు, సంతోషం. మరి మీ బొమ్మలేవి? మరి మీ బొమ్మలేవి? ఈ బొమ్మలేవి? ఈ 2 బొమ్మలు, మరి 4 బొమ్మలేవి? అంటే ఈ 4 బొమ్మలు ఉన్న మోడీ గారు, దీన్ని అంపని మోడీ గారు ఫోటో లేదు, ఇప్పుడు ఓకే. మరి రాష్ట్ర ప్రెసిడెంట్ ఫోటో ఉన్నా కదా అధ్యక్షుడు, మీ ముగ్గురు ఫోటోలు ఉన్నారు కదా. ఇప్పుడు మోడీ గారు వచ్చి దేశ రాజకీయాలు ఉన్నారు కాబట్టి దేశానికి సంబంధించిన అంశాలు ఎన్ని ఉన్నాయో మళ్ళీ ఇంకో రాష్ట్రంలో అడుగుతారేటో అన్ని భయం ఉండొచ్చు, ఏదో ఒక కారణం ఉండొచ్చు. కనీసం రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో ఇది. అంటే బీజేపీకి కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని ఎండాల్సి లేదు. దీన్ని ఎండాల్సి అయినప్పుడు దీన్ని ఒత్తాసపడినప్పుడు దేనికి పనికి వస్తుంది? దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా, అది సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అన్న దాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు